Namaste. Welcome to brand new show Hit TV presents Like, Share, Comment. నేను మీ ప్రమేరాంబిక షో మొదలెడతాం రండిక. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంకొక సోషల్ మీడియా స్టార్ రాబోతున్నారు. ఆమె ఎవరంటే సినిమాలు, సీరియళ్లు, ఫ్యాషన్ వ్లాగ్స్ అంటూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే శ్రీలలిత గారు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ శ్రీలలిత గారు. హలో. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై షో. ప్లీజ్. ఎన్నో మూవీస్ చేశారు. ఇప్పటికేమో సోషల్ మీడియాలో ఒక వ్లాగ్స్ అని, ఫుడ్ వ్లాగ్స్ అని ట్రెండింగ్ లో ఉన్నారు. అందుకే మిమ్మల్ని వదలం కదా, తీసుకొచ్చేసాం. సో ఇంకా షో స్టార్ట్ చేసేద్దామా? డన్. మీరు చెప్పండి, చిన్నప్పుడు ఎట్లా వచ్చింది అసలు ఆఫర్? నా ఫాదర్ కి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట బేసిక్ గా. తను అవ్వాలనుకున్నాడు. ఆయన హీరో అవ్వాలనుకున్నారా? ఓకే, నైస్. సో తనకి ఇంట్రెస్ట్ చాలా ఉండేది. తను అవ్వలేక, అలాగే నేనేంటంటే వెన్ ఐ వాజ్ 1 year old అపోలో హాస్పిటల్స్ కి తను ప్రింటింగ్ వర్క్ అవి చేసేవాళ్ళు. సో మామూలుగా అలా తీసుకెళ్తూ ఉండేవాడు నన్ను. అప్పుడు అక్కడ అపోలో హాస్పిటల్ బెస్ట్ బేబీ షో జరిగింది. ఇలాగే కొంచెం లడ్డుగా ఉండేదాన్ని. సో ఐ వంట్ ఓవర్ దేర్. అప్పటి నుంచి తనకి ఏంటంటే ఇంట్రెస్ట్. ఆ టైంలో అరుణా స్టూడియోలో ఫొటోస్ ఏదో ఎప్పుడు తీస్తూ పెట్టించేవాళ్ళు అనమాట. సో అక్కడ చూసి రాజాకి ఇది అప్రోచ్ మీ. ఓకే, ఫస్ట్ ఫిలిం మీ చిన్నప్పుడు ఫస్ట్ ఫిలిం. ఓకే, అప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ లో అయితే అలా 2-3 మూవీస్ చేయకుండా వచ్చేసా. బికాస్ ఏంటంటే వెళ్ళంగానే మీ ఫాదర్, మీ మదర్ అని చెప్తారు కదా, ఆ ఏజ్ లో వెన్ యూర్ 5 years 6 years అప్పుడు రియల్ గా మనం భయపడిపోతాం. ఇప్పుడున్న ట్రెండ్ పిల్లలు ఏంటంటే దే ఆర్ యూస్ టు ఇట్. ఏంటమ్మా, ఏమో మా ఫాదర్ ఏమో మా మదర్ ఏమో వాళ్ళు ఉండరు అనేది ఒకటి ఉంటుంది. నేను ఏడ్చి వచ్చేసేదాన్ని. సో అప్పుడు ఒక నేను 1-2 ప్రాజెక్ట్స్ ఈవెన్ యమలీలా అప్పుడు కూడా నేను చేయలేకపోయాను. తర్వాత దెన్ అగైన్ స్లోలీ. ఓకే, సో చిన్నప్పుడే మేము మూవీస్ లో చేసేసారు. సో స్కూలింగ్ ఎట్లా మేనేజ్ చేసేయడం ఎట్లా అయ్యేది? ఇట్ వాస్ వెరీ ఈజీ టిల్ నేను సిస్టర్ క్యారెక్టర్స్ చేసేంత వరకు కూడా ఐ డోంట్ స్టాప్ ఎనీవేర్. ఐ డిడ్ మై MBA ఫైనాన్స్. ఫైనలీ ఐ ఫినిష్డ్. సో ఎక్కడ కూడా ఆపలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్లో కూడా అదొకటి ఉంటుంది కదా, స్పెషల్ థింగ్ మూవీస్ లో కనిపిస్తామని. బాగా ఎంజాయ్ చేసేవారా? బట్ సమ్ టైమ్స్ ఏంటంటే అంత బిజీగా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎడిట్ ఆల్మోస్ట్ 70-80 ఫిలిమ్స్ కాబట్టి ఆ టైంలో ఎక్కువ వెళ్ళడం కానీ, ఎక్కువ ఫ్రెండ్స్ మిస్ అవ్వడం అలాంటివి జరిగేవి. డెఫినెట్ గా. సో స్కూల్లో మీరు ఒక చిన్న సెలబ్రిటీ, ఎట్లా ఉండేది మీ ఫ్రెండ్స్ అందరూ మీతో? ఏదైనా పేపర్ లో అప్పట్లో ఒక బ్యాచ్ డెఫినెట్ గా మీరే లీడ్, గ్యాంగ్ లీడర్ అవుతారు. సో అంటే అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఏదైనా స్పెషల్ టీచర్స్ కూడా ఎలా ఉంటుంది మూవీస్ లో చేసి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం, మనం ఏదో పెద్ద ఎమ్మెల్యే. ఇట్ వాస్ గుడ్. ఓకే, బట్ మోస్ట్లీ వెళ్ళేవారు కాదు కాబట్టి ఆడుకోవడం, గేమ్స్ ఇవి ఎట్లా మిస్ అయ్యేవారా మీరు? మిస్ అయ్యేదాన్ని, బట్ షూటింగ్ లో ఆడుకునేదాన్ని జనాలతో. అండ్ ఐ వర్క్ చాలా ప్రాజెక్ట్స్ నేను సౌందర్యకతో చేశాను. అవును. సో ఒక అంతకు అనిపిస్తుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఐ డిడ్ ఎ గుడ్ వర్క్. తనతో వర్క్ చేయడం నాకు దొరికింది, అంటే మంచి ఆపర్చునిటీ దొరికింది. షీస్ లైక్ ఎ సిస్టర్. 4-5 మూవీస్ నేను తనతో చేశాను కంటిన్యూగా. అంటే ఆ టైంలో ఎలా ఉండేదంటే యాక్టింగ్ చేస్తున్నాం అలా ఉండేది కదా, చాలా సరదాగా ఉండేది. అవును. సో ఆమె ముద్దుగా మిమ్మల్ని ఒక పేరుతో పిలిచేవారంటే ఏంటి? శాంతి. ఎప్పుడు అలానే పిలిచేవారు? శాంతి అంటే క్యారెక్టర్ పేరు వాజ్ లైక్ దాట్. శాంతి పోలీస్ స్టేషన్ నంబర్. అండ్ షీ వాజ్ వెరీ క్లోజ్ టు కిడ్స్. అంటే మేము ఆల్మోస్ట్ అప్పట్లో మూవీస్, ఇప్పట్లో ఏంటి 10-12 days లో మూవీ అంటే మన పోర్షన్ ఫినిష్ అవుతుంది. మేము 45-50 days విచ్ టు షూట్ రాజా. అప్పుడు ఆవిడ ఏంటంటే పిల్లలతోనే ఎక్కువ ఉండేది. నేను ఏదో ఒక రాగం సాంగ్ చేసేటప్పుడు ఐ వాజ్ టోటలీ సిక్. ఆ టైంలో ఏంటంటే వేరే వాళ్ళ తమ్ము మనకి విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ అలా, కానీ తను ఏంటంటే ఒక సిస్టర్ లాగా కేర్ చేయడం కానీ. అండ్ షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. సరదాగా షార్ట్ లేదంటే తను దోశలేసి పెట్టేది, మాకు మిరపకాయ బజ్జీలేసి పెట్టేది. షీఈస్ వెరీ జోవియల్. స్టిల్ డేట్ వి కాంట్ ఫర్గెట్ హర్. డెఫినెట్ గా. అవును. సౌందర్య గారితో కాకుండా చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. వాళ్ళతో ఎట్లా అనిపించింది? వెంకటేష్ గారు, ఎస్, నాగార్జున గారు. వెంకటేష్ గారికి కూడా లైక్ కూతురుగా కూడా చేశాను. జగపతి బాబు గారికి కూడా కూతురుగా చేశాను. తర్వాత వాళ్ళకి సిస్టర్ గా కూడా చేశాను. బాగుండేది. అంటే వెంకటేష్ గారితో ఆల్మోస్ట్ 6-7 ప్రాజెక్ట్స్ చేశాను. జగపతి బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వీళ్ళందరిలో కామిక్ కొంచెం బాలకృష్ణ గారు. అలాగే వెంకటేష్ గారు ఏంటంటే హీస్ లైక్ స్ట్రిక్ట్ ఉండే దగ్గర స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. లొకేషన్ లో ఎప్పుడైనా చదువుకోకపోతే లైక్ ఎప్పుడు ఆర్ట్ అయినా యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ అలా ఫన్నీ థింగ్స్ లో కూడా హీస్ లైక్ అలాగే అల్లరి కూడా చేయించేవాళ్ళు మాట. ఓకే. సో బాలయ్య బాబు గారితో ఎలా ఉండేది? కామిక్ అన్నారు అంటే ఏదైనా ఇన్సిడెంట్? కామిక్ అంటే ఆయన ఎప్పుడు ఆయన కనిపిస్తే ఈవెన్ నేను లాస్ట్ ప్రాజెక్ట్ ఆయనతో
శ్రీరామరాజ్యం మిత్రుడు శ్రీరామరాజ్యం చేసినంత వరకు కూడా ఓకే ఆయన ఏదైనా పద్యాలు చెప్పించేవాళ్ళు. ఆయన నిజంగా అంటే హిస్ చైల్డ్ ఎట్ హార్ట్. మాకు చిన్నప్పుడు కూడా అలాగే, నేను సమరసింహారెడ్డి ఆ మూవీస్ చేసేటప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా, నరసింహనాయుడు ఆ మూవీస్ చేసేటప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే అందరు చూసి ఆయన భయపడతారు, బట్ హీఈస్ వెరీ కామిక్. ఏదో ఒకటి చెప్పి అది మనం చెప్పాలి అందరిలో, ఒక పద్యం చెప్పి ఆ పద్యం నేను చెప్పినట్టు చెప్పమని దాచుకొని తిరిగేవాళ్ళు కనిపించకుండా. ఓకే, కోప్పడేవారు చెప్పకపోతే? ఈజ్ వెరీ చైల్డ్ ఎట్ హార్ట్. అంటే కోప్పడే వాళ్ళు కాదు, ఫనీగా ఏడ్పించేవాళ్ళు అంతే. నన్ను థ్రెడ్ బ్యాచ్ కదా నేను, బ్రాహ్మణమ్మాయి ఇట్స్ లైక్ దట్. అంటే నేను మలేషియాలో షూట్ చేసేటప్పుడు ఐ స్వీట్ నాన్ వెజ్ అండ్ ఆల్, అందరికి చెప్తాను నువ్వు తినేస్తావు ఇది పడితే. 10th క్లాస్ లో మీకు 18th ర్యాంక్ వచ్చిందంట, స్టేట్ 18th ర్యాంక్. సో ఎట్లా అది మేనేజ్ చేశారు? అంటే ఒక ఏజ్ లో ఐ డెంట్ వర్క్, అంటే ఒక మిడ్ ఏజ్ ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఇక్కడ సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేయలేం. ఆ టైంలో ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను బట్టి మాస్టర్, కాన్సెప్ట్ రాదు, అర్థం కాదు, బట్టి కొట్టినట్టు దింపేదాన్ని. సో మ్యాథ్స్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ టు మగ్గప్. అంటే నేను డీటెయిలింగ్ గా వెళ్ళేదాన్ని కాదు, మొత్తం మగ్గప్. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్లే ముందు నన్ను ఎవరైనా కదిపితే ఐ ఫర్గెట్, అంతా నేను ఆ టైప్ లో ఐ ప్రిపేర్ అలా అనమాట. సో నేనేంటంటే ఒక ఐ గెస్ థియరీ సబ్జెక్ట్స్ ఏమో ఏది పడితే అది మొత్తం రాసేసేదాన్ని. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు స్టేట్ 18th ర్యాంక్ వచ్చిందంటే, బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే, అప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు ఇట్లా నా పిల్ల, మా నాన్న 3rd క్లాస్ లో 2nd క్లాస్ లో నా నంబర్ ఎత్తుకుంటూ ఓకే, అంటే ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, అందుకని మనం చదివేది అదే రేంజ్. సో బోన్లే మనం 3rd క్లాస్ నుంచి ఎత్తుకుందాం, 3rd క్లాస్ మొత్తం వెతికి లేదు. అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సి మూవీస్ లో వర్క్ చేస్తున్నా కూడా అకాడమికల్లీ కూడా యూ నీడ్ టు బి స్ట్రాంగ్. సో అలా. అండ్ నాకు తర్వాత ఐ వాంట్ టు బి ఎ డాక్టర్. ఓకే, నేను బైపీసీ జాయిన్ అయ్యాను ఫ్రీ సీట్ తో. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను వాట్ యాక్టర్ అయితే తొందరగా సెట్ అయిపోవచ్చు, ఓకే డాక్టర్ అవుతే పాపం నా పేరెంట్స్ నేను ఏం చేయలేను, ఆల్మోస్ట్ ఎక్కువ టైం పట్టేస్తుంది. దెన్ నేను ఇమీడియట్లీ ఐ టుక్ ఎ డెసిషన్, నాకు డాక్టర్ సెట్ అవ్వదు, అండ్ అగైన్ ఐ టుక్ ఎంఈసీ. ఓకే, అది మై ఎంబీఏ ఫైనాన్స్. సో స్కూల్ టైం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, స్కూల్ టైంలో అబ్బాయిలు వెనకాల పడడం, లేదంటే మీకు క్రష్ ఉండడం, మీ పైన వాళ్ళకి క్రష్, ఆయన ఈ షో చూస్తాడబ్బా. అయిపోయింది కదా ఎప్పుడో 10th క్లాస్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, చెప్పచ్చు. అంటే నాకు క్రష్ అంటే క్లాస్ అలా ఆ టైంలో వచ్చే మూవీస్, అది డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్. yes అవును. సో మా క్లాస్ లో కూడా 2-3 ఉండేవాళ్ళు, లాస్ట్ లో తెలిసి. గుడ్, అంటే ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు కదా. ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు? ప్రపోజ్ చేస్తూనే ఉంటారు. మీరు నో చెప్పారు? నో చెప్పాను, బికాస్ దట్ ఏజ్ ఈజ్ లైక్ దాట్. ఎట్లా రిజెక్ట్ చేసేవారు? ఐ లవ్ యూ అని వచ్చి చెప్తే ఆ టైంలో ఇలా ఐ లవ్ యూ అని చెప్పే ధైర్యం కూడా ఉండేది కాదు. చాటింగ్ అలా. స్కూల్లో ఏంటంటే వాళ్ళ పాపం డిసైడ్ అయ్యి ప్రపోజ్ చేసే వరకు 2 years అయిపోతుంది. వెన్ ఐ వాజ్ ఇంటర్ చాలా క్రషెస్ ఉండే. ఓకే, బట్ నాకేంటంటే ఫ్రమ్ ద డే 1 ఐఎమ్ టోటలీ రెస్పాన్సిబుల్. ఉండదని కాదు, బట్ ఏంటంటే కెరియర్ కూడా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ వెన్ యూఆర్ ఇన్ టు ఇండస్ట్రీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు మింగిల్ విత్ అవుట్ సైడ్ దిస్ థింగ్ అనమాట. సో అలా సైమల్టేనియస్ గా బిజీగా చాలా ఉండడంతో అంతేమీ ఎఫెక్ట్ అవ్వలేదు. సో మీది ఏ ఊరు? మా ఫాదర్ వాళ్ళది వచ్చి మన బందర్. ఓకే, బట్ మేమందరూ పుట్టి పెరిగిందంటే హైదరాబాద్, పక్కా లోకల్. సో డాడ్ కి ఇంట్రెస్ట్ అన్నారు, బట్ కంప్లీట్ గా ఈ ఫీల్డ్ అంటే తెలిసిందే స్టాండర్డ్ ఉండదు. బట్ ఫస్ట్ ఇనిషియల్ గా ఒప్పుకున్నారు మదర్ గాని ఫాదర్ గాని? యా, కంప్లీట్ యాక్ట్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అంత వరకు ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత మళ్ళీ నేను లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అగైన్ ఐ స్టార్టెడ్ మళ్ళీ సిస్టర్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే సైమల్టేనియస్లీ చదువుకో. సో ఇది ఇక్కడ ఫిక్స్ అనేది లేదు, స్టెబిలిటీ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లక్. సో నువ్వు చేస్తూ ఉండు, లైక్ చదువుకో, చదువు ఎక్కడ ఆపద్దు అనేది ఒకటి ఉండేది. తర్వాత ఏ రోజు ఆపేవాళ్ళు కాదు, బికాస్ దే యూస్ టు అకంపెనీ మీ షూట్స్ కి నాతో పాటు వచ్చేవాళ్ళు. దే నో గుడ్ అండ్ బ్యాడ్. సో అలాంటప్పుడు నన్ను ఎక్కడ ఆపలేదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ కొన్ని నేను ఏదైనా సెలెక్ట్ చేసుకునే మూవీస్ కానీ ఇవ్వద్దు అలాంటివి చిన్న చిన్న ఉండేవి తప్ప ఎప్పుడు ఇది నువ్వు చెయ్యొద్దు అని ఏ రోజు కూడా అనలేదు. ఓకే, జాబ్ చేయమని ఇంకొకటి వెన్ ఐ వాజ్ ఇన్ మై విల్లా మేరీ, నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్, నాకు అప్పుడే ఐ గాట్ ఎ గుడ్ జాబ్ ఇంటర్న్ గా వచ్చింది. అప్పుడు నాకేంటంటే ఈ ఇండస్ట్రీలో సాంబార్ తిన్న తర్వాత వేరే దగ్గర వర్క్ చేయలేం. ఇట్స్ నాట్ దట్ ఈజీ.
ఎంత వాళ్ళు పే చెప్పినా ఏదన్నా మనం చేయలేం. సో నాకేంటంటే ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బికాజ్ ఇక్కడ బానే ఉంది, సిస్టర్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, చదివేతుంది కదా ఎప్పుడప్పుడు పనికొస్తుంది అలాగే, కానీ ఐ వాజ్ నాట్ ఇన్ టు దాట్. ఐ వాంట్ టు బీ అన్ ఎంటర్ప్రీనర్ బట్ నాట్ టు వర్క్ ఎనీవేర్. సో మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు, అంటే చిన్నప్పుడు కొంత స్పేస్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఒక సిస్టర్ రోల్స్ కింద. మరి ఎందుకు హీరోయిన్ గా ట్రై చేయలేదు, ట్రై చేశారా? ట్రై చేయలేదంటే రాలేదు యాక్చువల్లీ. బేసిక్ గా ఏంటంటే అప్పుడు ఒక మైండ్ సెట్ ఏంటంటే తెలుగు వాళ్ళకి రాదు అనేది ఒకటి ఉండేది. అండ్ తెలుగు వాళ్ళని చూడడంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూసేవాళ్ళు, సిస్టర్ క్యారెక్టర్స్ గా, ఫ్రెండ్ క్యారెక్టర్స్ గా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం, ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం, సోషల్ మీడియా వల్ల మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి. అప్పట్లో లైక్ దే ఆర్ లైక్ ఇంటూ ఏదంటే బాంబే నుంచి వాళ్ళు రావడం తప్ప ఇక్కడ తెలుగు అమ్మాయిలు సిస్టర్ క్యారెక్టర్స్ కే పిక్ చేసుకోవడం కూడా అలాగే పిక్ చేసుకునే వాళ్ళు, ఫ్రెండ్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్స్ కే ఉండడం అయ్యేది. సో ఇట్ వెంట్ లైక్ దట్, ఫ్లో లో వెళ్ళిపోయాను అంతే. ఈవెన్ వాట్ ఐ డిసైడెడ్, హీరోయిన్ గా చేస్తే ఇఫ్ లక్ డిడ్ సపోర్ట్ 1-2 ప్రాజెక్ట్స్ తర్వాత ఇంట్లో కూర్చోవాలి. ఒకవేళ సపోర్టింగ్ సిస్టర్ క్యారెక్టర్ తను చేస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది నేను ఆలోచించాను. సో అట్లా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, అయ్యో ఇది అవ్వలేదు, హీరోయిన్ అవ్వలేదు? నేను అందరు హీరోయిన్స్ తో, టాప్ హీరోయిన్స్ తో వర్క్ చేశా, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ప్రతి చోట అనిపించేది, వాళ్ళు అక్కడ సీన్ చేసినప్పుడు ఈ సీన్ మేము చేస్తుంటే ఎలా ఉండేది, ఎందుకు మనకు రాదు అనిపించేది. బట్ ఇట్స్ ఆల్ అప్ టు లక్. మీ లవ్ స్టోరీ గురించి మాతో షేర్ చేసుకుంటారా కొన్ని మాటలు? నా లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్, నాకు చాలా ఇంట్రెస్ట్, చెప్పండి. సో మైన్ ఈజ్ లైక్ డిఫరెంట్ కమ్యూనిటీ మ్యారేజ్. ఓకే. సో తను ఒక లవ్ సైకిల్ అనే ప్రాజెక్ట్ కి హీ వాజ్ అ డిఓపి. నేను ఆ మూవీకి నేను క్యారెక్టర్ చేస్తున్నాను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ తెలీదు డిఫరెంట్ కమ్యూనిటీ అని, అసలు అలా ఆ ఇంటెన్షనే లేదు. That time I was involved with some other thing. Okay. సో నాకు అసలు అనిపించలేదు. బట్ ఫస్ట్ మేము పరిచయమే గొడవతో స్టార్ట్ అయింది. తను ఏంటంటే బాంబే నుంచి రావడం, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో తను సినిమాటోగ్రఫీ చేసి వచ్చారు. తనకి ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఉన్నాను అవన్నీ తనకు తెలియదు. ఏదో కాస్ట్యూమ్ దగ్గరకు వచ్చేసరికి యూ కేమ్ హియర్, యూ నీడ్ టు వేర్ ఇట్ అని ప్రిపేర్ అయ్యి వస్తారు ఇక్కడ అన్నట్టు తను మాట్లాడేసరికి గొడవతో స్టార్ట్ అయింది. నాకు తనంటే ఒక డ్యామ్ గుడ్ మార్నింగ్ కూడా చెప్పేవాడు కాదు. అలాంటి పర్సన్ సడన్లీ మా షెడ్యూల్ వైండ్ అప్ అయ్యే టైంలో హీ కాల్డ్ మీ, కాల్ చేసి లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ విత్ యు, లైక్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్. అప్పుడు కూడా నాకు తన కమ్యూనిటీ అంత డీటెయిల్ గా తెలియదు. సో విత్ ఇన్ 1 month వి గాట్ మ్యారీడ్ సీక్రెట్లీ. మీరు వెంటనే ఓకే చెప్పేశారు? వెంటనే ఓకే చెప్పాను, బట్ హీ వాజ్ రెడీ విత్ మై రెస్పాన్సిబిలిటీస్. అంటే నేను ముందే తనకు చెప్పాను, నా బ్రదర్ ఇలా నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీని చూసుకున్నాను అనేది. అక్కడ కొంచెం కనెక్ట్ అయ్యాం మేము. తర్వాత ఏంటంటే నేను జస్ట్ నవ్వుతూ అడిగాను అనమాట ఒక రోజు. హీ వాజ్ ఇన్ షూట్, నేను ఇక్కడ వేరే షూట్ లో ఉంటే నేను మామూలుగా అన్నాను. August 31st పరిచయమే ఆల్మోస్ట్ ఒక 25-26 days కూడా అవ్వలేదు. మనం సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందాం, ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ హిమ్. అది రియల్ గా మ్యారేజ్ అయిపోయింది. దెన్ వి టర్న్ సీరియస్. ఓకే. సో తర్వాత అందరికి తెలిసేలా చేసుకున్నారా? తర్వాత 1 year తర్వాత అలాగే ఆ నల్ల పూసలు వేసుకొని కాలేజ్ లో అలా తిరుగుతూ ఉండేదాన్ని. బట్ ఎవరికి తెలీదు, వాళ్ళ ఇంట్లో తెలీదు, మా ఇంట్లో తెలీదు. దాని తర్వాత ఇంట్లో తెలిసాక చేజింగ్ లో గొడవలు అన్నీ అయ్యాయి. డిఫరెంట్ కమ్యూనిటీ. ఆవకాయ బిర్యానీ కాన్సెప్ట్ అది. ఒక సీన్ చెప్పండి, ఏం గొడవలు అయ్యి ఉంటాయి? మేము పారిపోయాం. మరి ఈ పాయింట్ చెప్పలేదు మీరు. ఓకే. మా జీ ఫ్యామిలీ #1 లో కూడా అడగలేదండి పాయింట్స్. సో ఇంట్లోంచి అంటే నేను మామూలుగా నా ట్యూషన్ క్లాస్ అని నేను వెళ్ళాను. సో హీ కేమ్ ఓవర్ దేర్. ఇంట్లో చెప్పాం, తనే వచ్చి చెప్పాడు. నేను చెప్పా ఎప్పుడే వద్దు చెప్పకు, మా ఇంట్లో వాళ్ళు కొంచెం వైరల్ వాళ్ళు వద్దు అంటే తను వినలేదు. మా మదర్ ఏంటంటే చాలా అగ్రెసివ్, తనకు అసలు నచ్చదు ఇలాంటివన్నీ. సో నాకు ఇంట్లో నా ఫోన్ అవన్నీ తీసుకోవడం, ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు అనిపిస్తుంది ఒప్పించి చేసుకుంటే బాగుండేది, బట్ అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాము. చేజింగ్లు అయ్యాయి, బాంబే వరకు వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా ఫ్యామిలీస్ తో అంత నమ్మకం ఎట్లా వచ్చింది మీ హబ్బీ మీద? మీకు అంత నమ్మకం ఫస్ట్ లో ఏంటంటే నమ్మకం అనేది ఒకటి పక్కన పెడితే, వెన్ వి యూస్ టు టాక్ మా కన్వర్సేషన్స్ కూడా అలాగే ఉండేవి, సీరియస్ గానే ఉండేది ఒకటి. అండ్ ఏంటంటే నేను 2-3 అబ్జర్వ్ చేశాను. మనీ మైండెడ్ అలాంటి పక్కన పెడితే నాకు నా ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ గురించి నేను మాట్లాడా. ఇప్పుడు నా బ్రదర్ హీస్ లైక్ మై బేబీ నౌ. మదర్ ఫాదర్ ఎప్పటివరకు ఉంటారో తెలీదు. సో హీ మస్ట్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ ఫస్ట్ దాంట్లోనే తను చాలా నేను ఇంప్రెస్ అయ్యాను.
అండ్ మాకేంటంటే డిఫరెంట్ ఫస్ట్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక 1-2 years ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత యాజ్ వి గ్రో టుగెదర్ వీఆర్ మెచ్యూర్. అండ్ ఇప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీని నాకన్నా మా తను చూసుకుంటాడు. లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు మీరైతే. అంటే నాకు సినిమాల పిచ్చి, మూవీస్ చూసి ఇలా ఉండాలి లైఫ్, సఖీ మూవీ చూసి అనుకున్నాను. నా లైఫ్ స్టోరీ కూడా అలాగే జరిగింది. ఓకే, నిజంగానే అట్లా పారిపోయి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకొని చెప్పకుండా దిస్ కైండ్ ఆఫ్ థింగ్ పారిపోయి చేసుకోవడం ఆ టైంలో అనిపించేది కాదు. బట్ తర్వాత ఐ రియలైజ్డ్ నౌ ఐ గాట్ ఎ డాటర్. నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను నా పేరెంట్స్ తో ఇలా చేశాను బట్ నా పాప ఇలా చేయకూడదు అని. నౌ ఐ రియలైజ్ ద పెయిన్. ఒప్పించి చేసుకోవాల్సింది, కొంచెం టైం తీసుకోవాల్సింది. అంటే లైక్ ఒక సెట్ లో ఉన్నప్పుడు మీరు ఆర్టిస్ట్ అడుగుతున్నావా ఎవరిని నేను ఎట్లా కనెక్ట్ అవ్వాలన్నా లేదు, ఆ కనెక్షన్ ఆటోమేటిక్ అయిపోతుంది. మీరు ఎట్లా చెప్పండి, పోనీ టిప్పే అనుకొని చెప్పండి, ఎట్లా మేనేజ్ చేశారు టైం అంతా? టైం అంతా లేదు అంటే అప్పుడు తను డిఓపిగా ఉండడం, కొంచెం పొజిటివ్నెస్ ఉండేది. ఏదైనా షార్ట్ చేసేటప్పుడు వచ్చి ఇలా బ్లాంకెట్ నా కాలు మీద వేసేసేవాడు. కనిపించకుండా మాట్లాడేవాళ్ళం ఎవరి ముందు రాకుండా, మెసేజెస్ లో. తర్వాత ఏంటో షూట్ లో ఏదైనా సీన్ చేసేటప్పుడు ఒక లాస్ట్ క్లైమాక్స్ చేసేటప్పుడు ఏమో తన కెమెరా సడన్లీ హీ గాట్ డిస్టర్బ్. షూట్ చేసి తను వెళ్ళిపోయాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ తను ఏదన్నా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఒక్క ఫన్నీ సీన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు లొకేషన్ లో. ఒక సీన్ ఏదో మేము చేస్తున్నప్పుడు కాఫీ తీసుకెళ్లి నేను ఇవ్వాలి. అందులో తను ఇక్కడి నుంచి ఇలా వచ్చి కెమెరా ట్రేలో పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాళ్ళందరితో ఏదో కావాలని చేసిన సంగతి నాకు తెలుసు. అందరేమో ఇలా కింద కూర్చుండిపోయారు. నేనేమో అలా వచ్చేటప్పుడు 2-3 ఆల్మోస్ట్ ఒక 5-6 టేక్స్ అయ్యాయి. లైక్ నన్ను ట్రావెల్ చేయడం, అవన్నీ కొన్ని మూమెంట్స్ ఐ కాంట్ ఫర్గెట్. అర్థమైంది నాకు. నైస్, క్యూట్. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. యూట్యూబ్ నాట్ దట్ మచ్, ఎక్కువ ఇన్స్టా. ఓకే, యా. సో ఇన్స్టాలో ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నారు. ఎట్లా అసలు థాట్ ఎట్లా వచ్చింది? బ్లాగ్స్ అండి, ఐ వాంట్ టు బి లైక్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్ అనేది మెనీ దే డూ. నాకేంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ వాంట్ టు డూ ఇన్ ఏ కాన్సెప్ట్ వే. ఒక క్యారెక్టర్ తో చేద్దామని. ఇప్పుడు నాకు ఎన్నో ఉన్నాయి. ఒక లూలు కుట్టి లాగా చేయాలి, ఒక రామలక్ష్మి లాగా చేయాలి, అలాంటివి నేను ఇందులో చేద్దామని. కొంచెం డిఫరెంట్ గా ఒక ఆర్టిస్ట్ వచ్చి చేస్తున్నందుకు కొంచెం కాన్సెప్ట్ యాడ్ చేసి చేద్దామని. అండ్ ఇట్స్ ఫన్. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఇస్ లైక్ ఫన్. ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫన్. ఓకే. సో మీ హస్బెండ్ ఒక థాట్స్ ఏమైనా ఉంటాయా, లైక్ మీరు చేస్తున్న పనిలో ఏమైనా? యా, డెఫినెట్లీ ఎట్లా చేయాలని సజెషన్స్ ఇస్తాడు, తిడతాడు కూడా చేయకపోతే. యా, హీ సపోర్ట్స్ మీ లాట్. ఇలా చేయి, అలా చేయి. బికాస్ ఏదైనా ఒక ఐడియా ఒకళ్ళతో ఇంకోళ్ళతో డిస్కస్ చేస్తేనే ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి. అండ్ నవడేస్ సోషల్ మీడియా ఇస్ లైక్ అంటే చాలా మందికి ఒక ఆపర్చునిటీ కూడా. నేను ఇప్పుడు ఒక ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ కి యాక్ట్రెస్ ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచే సెలెక్ట్ చేసుకున్నారు, ఆ రీల్స్ ని చూసే. అవును. సో లైక్ ప్లాట్ఫామ్ కదా. యా, డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరు మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ లో చేసి మళ్ళీ ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు. మీ హస్బెండ్ ఏమైనా అన్నారా? లేదంటే ఇన్స్టాగ్రామ్ తక్కువేం కాదు కదా, ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ కాదు, బట్ మనం మూవీస్ లో చేసినప్పుడు ఇంత ఆడియన్స్ కి ఇంత క్లోజ్ అవుతున్నాం, ప్రతిసారి కనిపిస్తాం. యా, మూవీస్ లో చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మూవీస్ లో చేసేటప్పుడు అంత ఎక్స్ప్లోజన్ ఉండదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ అయినా దే ఆర్ కమింగ్ టు ద ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. యా, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కనెక్టెడ్ త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ నాకు ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేసేటప్పుడు మామూలుగా రెగ్యులర్ గా చేయాలని ఏదైతే లేదు. ఫస్ట్ నేను ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ చేస్తే అంత కనెక్ట్ కూడా అవ్వట్లేదు. దెన్ ఐ గాట్ ఇంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేద్దాం. అలాగే నాకు ఇవన్నీ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టం. ఆ క్యారెక్టర్స్ ని రీల్స్ లో పెడదాం. ఓకే, అంతే. సో ఈ థాట్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ ఏమన్నారు? ఓకే చెయ్యి అన్నారా? లేదంటే నేను ఏది చెప్పినా ఫస్ట్ పర్సన్ ఎస్ చెప్పడానికి. ఓకే. తను అంటే తర్వాత తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలా కాదు నువ్వు ఇలా చెయ్యి అని. బట్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఏది చెప్పినా, ఇప్పుడు నేను ఏదైనా ఇనిషియేటివ్ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, వాట్ ఎవర్, తను ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఎస్ చెప్తాడు. ఓకే. అండ్ హీ సపోర్ట్స్ మీ లాట్. ఇలా చెయ్యి, అలా చెయ్యి. చేసేటప్పుడు అంటే సమ్ టైమ్స్ హీ షూట్ చేసేటప్పుడు తిడతాడు కూడా నన్ను, ఇలా చేస్తున్నావు. బట్ అవుట్పుట్ వచ్చాక హీఈస్ ద వన్ హూ బాగుంటుంది. సో మీ లైఫ్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రాజెక్ట్ చేశాను. ఆ మూవీ నాకు చాలా ప్లస్. ఆ మూవీ చేశాక ఆల్మోస్ట్ ఒక 25 మూవీస్ ఇన్ 1 year లో ఐ డిడ్ ఇట్. ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ అందులో ఏంటంటే నేర్చుకోవడం
ప్లస్ ఆ క్యారెక్టర్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసినా గుర్తుపోయి అట్లా స్పెట్స్ పెట్టుకొని అదంతా భలే ఉంటుంది. సో అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో అలాంటి ఒక మేనరిజం కానీ, కరుణాకర్ గారు వాజ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఆయన మూవీలో వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ అంటే ఒక లెర్నింగ్ స్కూల్. ఎవ్రీ డే యు లెర్న్ ఫ్రమ్ హిమ్. అంటే తను ఎలా అంటే మొత్తం ఒక డ్రా చేసి యాక్ట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు మనలో మనం ఆయనే కనిపిస్తారు. ఆయన అలా ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అందుకే ఆయన మూవీస్ ఆర్ లైక్ నిజంగానే. అదొకటి. అండ్ రాఖీ ఆ 2 మూవీస్ నాకు చాలా ప్లస్ నా కెరియర్ లో. సో ఎన్టీఆర్ గారితో మీ రిలేషన్ ఎట్లా ఉండేది? ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యాక్చువల్ గా చాలా కామిక్ కూడా. నన్ను ఎత్తుకొని ఎగ్జామ్ చనిపోయాక తీసుకెళ్ళాలి బయటికి. అయితే నేను కొంచెం వెయిట్ ఉండేదాన్ని, తీసుకెళ్లి అందులో పడేసాడు, మట్టిలో పడేసాడు వెళ్ళి నన్ను. చాలా ఫన్ అన్నమాట. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి కుర్చీలో కూర్చుందంటే కుర్చీ గుంజేసేవాడు. బట్ ఎట్ ద సేమ్ టైం మేము రాఖీ చేసిన తర్వాత 2-3 years నేను తనకు రాఖీ కట్టాను. ఈస్ వెరీ స్వీట్. ఓకే. మన బాలయ్య బాబు గారితో యాక్ట్ చేశారు, ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు. డిఫరెన్స్ ఏంటి అని తెలిసిందా? ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? బ్లడ్ కదా, అల్లరి, ఆ కామిక్ టైమింగ్ అదంతా ఇట్ వాస్ ద సేమ్. ఓకే. కానీ బాలకృష్ణ గారితో ఏంటంటే కొంచెం ఆ ఏజ్ అలా కొంచెం ఆ రెస్పెక్ట్ అది కొంచెం ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉండలేదు. బట్ ఎన్టీఆర్ గారు ఏంటంటే ఈస్ వెరీ స్వీట్. ఒక అన్నయ్య అని అలా మాట్లాడితే కూడా తను అలా కంఫర్ట్ చేసి మాట్లాడతాడు. అండ్ నా బ్రదర్ ని నేను షూట్ కి తీసుకెళ్లాను ఒకసారి. తీసుకెళ్తే కూడా మా తమ్ముడు ఏంటంటే మూవీస్ చూస్తూ వీళ్ళందరినీ మీట్ అవ్వాలని ఉండేది పాపం. ఎత్తుకొని చాలా కంఫర్ట్ చేసి ఇస్ వెరీ స్వీట్, డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ తర్వాత కూడా మేము ఆల్మోస్ట్ ఒక 7-8 years తర్వాత కలిసాక కూడా అప్పుడు మాట్లాడిన ఆప్యాయత అలాగే మాట్లాడతాడు. సో మీరు వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో నెగిటివ్ కూడా నేను పాజిటివ్ గా ఆలోచిస్తాను. దెన్ ఓన్లీ ఇట్ గోస్ వైరల్. కొంతమంది ఏంటి ఓవర్ గా చేస్తున్నాం, ఈ కాన్సెప్ట్ ఎక్కడానికి కొంతమందికి టైం పడుతుంది. వాట్ ఎవర్. ఎందుకంటే ఫస్ట్ సడన్ గా సాఫ్ట్ గా అలా చూసిన వాళ్ళు సడన్ గా ఇలా హైపర్ యాక్టివ్ గా చేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను అలా దక్షిణాపురం అని, దాంట్లో ఐ కుడ్ నోటీస్ దట్. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే బాగా చేస్తున్నారు, కాన్సెప్ట్ గా చేస్తారు. కొంతమంది ఏంటంటే మీరు మరి ఓవర్ గా చేసేస్తున్నారు. బట్ ఐ టేక్ దెమ్, అంటే నెగిటివ్ కూడా ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్. తర్వాత మళ్ళీ వేరే వీడియోస్ కి వాళ్ళే చెప్తారు ఇట్స్ గుడ్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎలా ఉందంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైఫ్, మనం ఏది చేసినా గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ విల్ బి కమెంటెడ్. సో నెగిటివ్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీరు లైట్ తీసుకుంటారా లేదంటే హర్ట్ అవుతారా? చేసేదాన్ని, ఏంటి వీళ్ళు ఇలా కమెంట్ చేస్తున్నారు. తర్వాత మా ఆయన నాకు చెప్పాడు, లేదు వాళ్ళు నెగిటివ్ కమెంట్ చేసినా అది ట్రెండింగ్ అవుతుంది, డోంట్ వరీ. ఎంత కమెంట్స్ చేస్తే ఇప్పుడు అసలు అవి చదివి కూడా నేను పట్టించుకోను. ఓకే. సో ఇనిషియల్ స్టేజ్ లో ఏడ్చేవారు, బాధ వచ్చేది. నేను చాలా సెన్సిటివ్, బేసిక్ గా వెరీ సెన్సిటివ్. ఒక్క కామెంట్ చెప్పండి, అంత మిమ్మల్ని హర్ట్ చేసిన కామెంట్. ఇదే మూవీస్ వదిలేసి ఇన్స్టాగ్రామ్ మార్కెట్ దీంట్లో వచ్చేసావా, నీకు అక్కడ వర్క్ లేదా, అలాంటివి ఇదే కామెంట్. అంటే వాళ్ళకి ఏం తెలీదు, జస్ట్ పుట్ ఏ వర్డ్. మూవీస్ లో ఇప్పుడు నీకు ఇప్పుడు ఛాన్సెస్ రావట్లేదా, దీన్ని అలా కైండ్ ఆఫ్. ఓకే. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏడ్ చేసేదాన్ని ఫస్ట్ లో, ఐ డోంట్ వాంట్ టు డూ. ఫస్ట్ ఒక 2-3 vlogs చేసిన తర్వాత అబ్బా అవసరం మనకి ఇవన్నీ అవసరమా, జస్ట్ నార్మల్ గా ఉంటే బెటర్ కదా అని. తర్వాత మై హస్బెండ్ వాజ్ లైక్ నో నో నో. తర్వాత నేను కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ చేశాను ఈవెన్ టీవీలో కూడా. పబ్లిక్ నన్ను బయట క్యారెక్టర్ పట్టుకొని తిట్టేవాళ్ళు కూడా. దెన్ ఐ కేమ్ టు నో, సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద పబ్లిక్. నిజంగా మనం నెగటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళు తిడుతున్నారంటే మరి ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసినట్టే. ఫస్ట్ లో అనేదాన్ని, కానీ మన హస్బెండ్ చెప్పేవాళ్ళు నో నో ఇట్స్ ఫైన్. చాలా మందిని చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ కమెంట్స్ చూసి చూపించేవాళ్ళు. అప్పుడు మనం లెక్క. సో నెగటివ్ కామెంట్ ఓకే, గుడ్ కామెంట్, మీకు నచ్చిన కామెంట్? టు కంపేర్ మీ, అంటే సౌందర్యకతో నాకు చాలా ఇష్టం కదా, కంపేర్ చేసేవాళ్ళు. డ్రెస్సింగ్ కానీ, ద వే యూ బిహేవ్, అలా కంపేర్ చేసినప్పుడు ఇట్ వాజ్ లైక్ హ్యాపీ. అండ్ ఈ మధ్య ఏంటంటే మొన్న లులు మాల్లో లాస్ట్ ఒక షూట్ చేయడానికి వెళ్ళా. సో ఎవరైనా కనెక్ట్ అవుతే మా ఇంట్లో ఉన్న అమ్మాయిలా కనెక్ట్ అవుతావు, చూస్తే ఎవరో సెలబ్రిటీ లా కనిపించవు. అలా గుడ్. సో థ్యాంక్ యూ, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీకు సంబంధించి కొన్ని మెమరీస్ మా దగ్గర ఉన్నాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ ఫోటో అమ్మ నాన్న మీరు, రైట్? 21 days అప్పుడు
ఓకే. నాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగింది. సో ఎంతైనా పేరెంట్స్ ఆ హోప్ వదులుకోలేరు కదా. సో నాకు జాయింటీస్ వచ్చినప్పుడు ఐ వాస్ టర్న్ టోటలీ బ్లూ. ఆ టైంలో ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, దసరా నవరాత్రుల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. అప్పుడు డాక్టర్స్ అన్నారట అయిపోయింది ఇంకా అంటే, మా ఫాదర్ నైట్ అపోలో హాస్పిటల్స్ కి వర్క్ చేసేవాళ్ళు. నైట్ అంతా వెళ్ళి బ్లడ్ తీసుకొచ్చి నాకు నైట్ అంతా ఎక్కించేవాళ్ళు. సో అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత ఇంట్లో వచ్చినాక ఫోటో ఇది. అమ్మతో ఉన్న ఒక బెస్ట్ మెమరీ ఏదైనా? అమ్మకి నాకు ఫస్ట్ ఏంటంటే ఎక్కువ పడేది కాదు. అంటే జనరలీ మై మామ్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. తర్వాత ఏంటంటే తనతో బాండింగ్ స్టార్ట్ అయింది నాకు. అంటే వెన్ ఐ బికేమ్ మదర్ అప్పుడు నాకు తనతో బాండింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు ఏంటంటే మేము ఇద్దరం టామ్ అండ్ జెర్రీ లాగే ఉండేవాళ్ళం, ఊరికే కొట్టుకునే వాళ్ళం. అంటే జనరల్ గా తను ఏదన్నా నేను సే నో. తర్వాత షూట్స్ కూడా తను వస్తూ ఉంటే అనేదాన్ని. బట్ తర్వాత ఐ రియలైజ్డ్ అండ్ నా బేబీ పుట్టాక ఆ బాండింగ్ తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది. సో ఐఎమ్ డామ్ అటాచ్డ్ టు హిమ్, మై డాడ్. ఓకే. సో డాడ్ గురించి కొన్ని మాటలు, ఏమైనా మీరిద్దరు కలిసి ఉన్న మెమరీస్ ఏమైనా? అంటే ఎక్కువ నాతో పాటు తనే ట్రావెల్ అయ్యేవాళ్ళు. సో నాకు దెబ్బ తగిలినా కూడా నాన్న అనేదాన్ని, అంత ఐ వాజ్ అటాచ్డ్ టు హిమ్. అండ్ షూట్స్ కైనా లేకపోతే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడైనా తను నాతో పాటే ఉండడం, జెల్లప్ అయిపోయేవాడు నాతో. అండ్ వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. తను ఈజ్ అ గుడ్ సింగర్, తను బాగా పాడేవాడు అనమాట. రోజు ఈవినింగ్ పూట కూర్చొని తను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ అవి పాడుతూ ఉండేవాళ్ళు, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఐ సీ హిమ్ ఇన్ మై డాటర్. తను సేమ్ మా డాడీ బర్త్డే రోజే పుట్టింది. వే షీ టాక్స్, నన్ను మున్నమ్మ అని తను ఒక్కడే అనేవాడు. టుడే మై డాటర్ కాల్స్ మీ దట్. ఓకే. ఓకే. సెకండ్ ఫోటో వావ్, రాజా మూవీ 7 acres లో. అవును. సో చెప్పండి ఈ మూవీ గురించి కొన్ని మెమరీస్. ఈ మూవీ యాక్చువల్గా మేము 45-50 days షూట్ చేసాము. ఇది జైల్ లాగా ఇంట్లోనే కిచెన్ లో వెంకటేష్ శంకర్ వాళ్ళని పెట్టినప్పుడు ఈవినింగ్స్ ఎలా షూట్ చేసేవాళ్ళం. ఎవ్రీ డే ఈవినింగ్ 6 o'clock ఆవిడ మిరపకాయ బజ్జీ ఆవిడ ఫేవరెట్ అనమాట. ఆ సీన్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతూ ఉండేది. సో ఆ సీన్స్ అప్పుడు ఇది. ఓకే. అండ్ ఆవిడ సరదా కూడా అలాగే ఉండేది, ఆట పట్టిస్తూ ఉండేది అందరు అనమాట లొకేషన్ లో. తినొచ్చి కీర్తన అని, నేను ఇంకా సౌందర్య గారి గురించి చెప్పాలి. సో అప్పట్లో ఏంటంటే క్యారవన్స్ కానీ అలా ఉండేది కాదు, మేము ఒక అవుట్స్కర్ట్స్ లో షూట్ చేస్తున్నాం. సో ఈ రోజులో ఉన్న వాళ్ళకి అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రోజుల్లో ఏంటంటే వి నీడ్ కంఫర్ట్, అలా ఉంటేనే ఉంటాము అలా కైండ్ ఆఫ్ థింగ్. షీ వాజ్ లైక్ అడ్జస్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్. డ్రెస్ చేంజ్ కూడా మాకు ఇబ్బంది అవుతే జస్ట్ ఒక శారీస్ దాంతో షీ చేంజ్. అండ్ ఏ రోజు కూడా తను ఇలా డిమాండ్ చేసేది కాదు, ఇది కావాలి అది కావాలి అని. షీఈస్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఒక్క డే షీస్ టు షూట్ 3 films. మార్నింగ్ చేసి వచ్చి మధ్యాహ్నం చేసి నైట్ వచ్చి, ఇది నైట్ సీక్వెన్స్ లో తన డేట్స్ లేనప్పుడు నైట్ చేసిన సీక్వెన్స్ అని. ఆల్మోస్ట్ 20 days మేము నైట్ షూట్ చేసాం. ఓకే. సో సౌందర్య గారు మీకు చెప్పిన ఒక వాల్యుబుల్ టిప్స్ గానీ అట్లా ఏమైనా చాలా మిస్ అవుతాను ఒక మాట. ఊరికే తన దగ్గరికి వెళ్ళి ఉంటూ ఉండేవాళ్ళం పిల్లలు అనేది, నేను మదర్ క్యారెక్టర్స్ చేస్తే నేను నీకు మదర్ గా చేస్తాను, హీరోయిన్ ఇవ్వు అప్పుడు నేను చేస్తాను నీకు అని. ఐ ఫెల్ట్ దట్. చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ తను చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ మై 7th. చాలా అంటే మనకు ఒక రోజు అక్క అక్క అని. అండ్ తను మూవీ అయిపోయిన తర్వాత కూడా రిలేషన్ మెయింటైన్ చేసేది. హైదరాబాద్ కి వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచేది, గో అండ్ మీట్ హర్, హగ్ హర్. ఒక షీఈ్ లైక్ అయిపోయింది ప్రాజెక్ట్ అయిపోయింది అలా కాకుండా షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్. అలాగే ఒక సిస్టర్ అలా ఒక ఫీలింగ్ ఉండేది మాకు. షీఈ్ వెరీ క్లోజ్ టు కిడ్స్. నెక్స్ట్ ఫోటో చూద్దామా? బాంబేలో ఫ్యాన్ మూమెంట్. ఓకే. సో చెప్పాల్సిందే, ఎట్లా ఎప్పుడు జరిగింది ఇది? నేను బాంబేలో వీస్ టు స్టే ఇన్ నియర్ ఓషివరా అనమాట. సో నా హస్బెండ్ అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు, మా మ్యారేజ్ అయిన 1 year లో నేను రోజు లోకన్మాల మార్కెట్ తిరిగేదాన్ని, ఎవరో ఒక సెలబ్రిటీస్ కనిపిస్తారు. సో ఒక రోజు ఒక అగరబత్తి షాప్ లో తను కనిపించింది అనమాట. వెళ్ళి నేను ఐ స్పోక్ టు హర్, నాకు మీరంటే చాలా ఇష్టం అంటే పిక్ అండ్ ఆల్. సో ఐ మేడ్ 1 video అండ్ తనతో ఒక పిక్ తీసుకున్నాను. ఇట్ వాజ్ అ ఫ్యాన్ మూమెంట్. ఓకే. ఎందుకు అంత ఇష్టం? అంటే తన మూవీస్ చూస్తూ గ్రో అయ్యాం కదా, అదొకటి ఉండేది. అండ్ సడన్ గా నేను తన్ని చూసాను అని లోకల్ వాళ్ళు రోజు అనుకునేదాన్ని, అనేవాళ్ళు ఇక్కడ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారని. రోజు నేను పొద్దున్న నా ఇంట్లో పని చేసుకుని వెళ్ళేదాన్ని చూడడానికి. సో నేను తన్ని చూసాను. తర్వాత ఒక రోజు లేట్ నైట్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, షారుఖ్ ఖాన్ గారి ఇంటి బయట అటు వెళ్ళే వాళ్ళం రెగ్యులర్ గా. ఈవెన్ ఆ రోజు ఆనంద్ కలిసి కూడా ఇట్ వాజ్ ఫ్యాన్ మూమెంట్. ఓకే. సో మీకు ఇండస్ట్రీలో ఎవరు ఇప్పుడు ఫేవరెట్ హీరో, హీరోయిన్? ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ మహేష్ బాబు గారు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు ట్రెండింగ్ లో తను. లేదంటే సౌందర్య అక్క.
ఓకే, నైస్. మహేష్ బాబు గారితో ఎప్పుడైనా వర్క్ చేశారు? చేశాను. రాజకుమారుడులో ఐ వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. సో అప్పటి నుంచి తెలుసు. తర్వాత దూకుడు 2-3 ప్రాజెక్ట్స్ చేసాం, కానీ ఎక్కువ కాంబినేషన్ లో చేయలేదు. ఓకే. సో తర్వాత నేను రాఖీకి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన ఏదో ప్రాజెక్ట్ కి డబ్బింగ్ చెప్తున్నాను గట్టిగా అరుస్తూ, అప్పుడు వచ్చి మాట్లాడారు. రాజకుమారుడు అప్పుడు ఏంటంటే ఆయన చైర్ హీరో అనేది ఉండేది, నేను వెళ్ళి కూర్చునేదాన్ని, స్టాఫ్ వచ్చి లేపేసేవాళ్ళు. హి వాజ్ లైక్ నో. చాలా బాగా మాట్లాడేవాడు. హీస్ లైక్ వెరీ గుడ్. ఫనీగా అనిపించేది. తర్వాత ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ అని చూస్తారు. ఓకే. సో శ్రీలీలలో ఏం నచ్చింది, మీ ఫేవరెట్ అయింది కాబట్టి? ఈ మధ్య చాలా స్పాంటేనియస్ తను, అంటే ఏదున్నా టక్ 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 చాలా స్పాంటేనియస్ గా. అండ్ షీఈ్ లైక్ తెలుగు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే తను ద వే షీఈ్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్, అండ్ డాన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ అవును బాగా అనిపిస్తుంది. సునేష్ ఫోటో ఒక లైన్ కాదు, మాకు కొంచెం పెద్ద ఎస్సే కావాలి. ఇది మా ఫస్ట్ హౌస్ అండి. మేము సికింద్రాబాద్ లో వర్క్ జరుగుతున్నప్పుడు నేను షూట్ నుంచి వెళ్ళాను. సో ఆ దుమ్ము ధూళి అక్కడ వర్క్ జరుగుతున్న టైంలో మేము తీసుకున్న పిక్. అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ తన ముందు చెప్తే మళ్ళీ తలకెక్కుతాడు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఫస్ట్ లో మాకు అంత బాండింగ్ కానీ అంత ఉండేది కాదు, బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అండ్ ఆల్. నౌడేస్ వీఆర్ లైక్ ఏదున్నా ఫస్ట్ నేను తనకే చెప్తా. వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నాకు తను హీస్ లైక్ ఎడిక్షన్. సో ఒక షోలో మిమ్మల్ని గులాబ్ జామ్ అంటారు, నన్ను అనడు, నన్ను తప్ప వేరే వాళ్ళు అంటారు. అప్పుడు ఫీలింగ్ ఏంటి? ఇంటికి వెళ్ళాక ఏమైనా నన్ను ఎందుకు అనలేదు అని? ఈ మధ్య ఫెల్ట్ ఫీలింగ్ అంటే నేను మొన్న లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ చేసినప్పుడు నాతో డాన్స్ చేసినప్పుడు ఈజ్ రాదు. ఓకే. రోహిణి గారు చేసేటప్పుడు అయితే అసలు ఆ కెమిస్ట్రీ కానీ ఎమోషన్ కానీ వేరే ఉంటుంది. అండ్ మొన్న కూడా మేము ఒకటి షూట్ చేసేటప్పుడు లులు మాల్లో నేను పక్కనే ఉన్నాను. అది మీ ఆవిడ రాలేదా అని ఏదో అడిగింది ఆవిడ. ఇబ్బందిగా నన్ను చూపించాడు, పక్కనే ఉన్నాను నేను. అంటే తర్వాత ఈవిడ కాదు ఇంకో ఆవిడ రాలేదా అని. ఆవిడ షూటింగ్ లో కొంచెం బిజీగా ఉన్నారు. నేను అన్నా నువ్వు ఆవిడ కన్సిడర్ చేసావని. అండ్ తను అంటే అంటే నథింగ్ షోలో జస్ట్ దేస్ టు మేక్ ఫన్ అండ్ ఆల్. తను ఒక పిక్చర్ తింది డ్రా చేసింది అనమాట షో జరుగుతుంటేనే. ఆ ఫోటో మా బెడ్రూమ్ లో లామినేట్ చేసింది ఇవాళ. ఏమనిపిస్తుంటుంది? మీరు జెలస్ ఫీల్ అవుతారు కొంచెం? అప్పుడప్పుడు సమ్ టైమ్స్, బట్ ఐ ఫన్. అంటే తను చాలా కంపోజ్డ్ పర్సన్. ఇప్పుడు ఈ షో వల్ల బయటికి రావడం, తనలా మాట్లాడడం చాలా సైలెంట్. అలాంటిది మాట్లాడడం కొంచెం సోషల్ మీడియా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మాట్లాడుతున్నా నాకు చాలా కొత్తగా ఉంది. ఇట్స్ నైస్. ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. బట్ ఇప్పుడు గులాబ్ జామ్ రసగుల్లా అని ఎవరైనా అమ్మాయి కనిపిస్తుంది. మీ పాపతో ఎట్లా ఉంది ఇప్పుడు? పాప వచ్చినాక లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. పాప వచ్చాక రెస్పాన్సిబిలిటీస్ అని. పాప కూడా చాలా యాక్టివ్ ఉంది. పాప షీఈస్ వెరీ యాక్టివ్. అండ్ తనకేంటంటే సోషల్ మీడియా రీల్స్ ఇవన్నీ పిచ్చి. తను రీసెంట్ గా ఒక చిన్న యాక్సిడెంట్ అవుతే కూడా హాస్పిటల్ లో కూడా తను రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ షీ వాంట్ టు బి an actress. తనకి ఇప్పటి నుంచే మైండ్ లో డెఫినెట్ మీరు చేసేలాగే అనిపిస్తున్నారు నాకు. మీరు మిస్ అయినవన్నీ కూడా పాపకి డెఫినెట్లీ, ఎందుకంటే అప్పుడు అంత ఆపర్చునిటీస్ లేదు కాబట్టి డెఫినెట్లీ ఐ వాంట్ టు. ఓకే. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హర్, బట్ తన ఇష్టం. బట్ తనకి టెక్నికల్ గా అయినా లేకపోతే యాక్టర్స్ అయినా షీ వాంట్ టు బి. సో ఫైనల్ గా మా షోలో ఒక సెగ్మెంట్ ఉంది, నెంబర్ గేమ్. గిఫ్ట్ ఇస్తారా? లేదు, మీరే ఇప్పుడు ఎంటర్టైన్ చేసి మాకు గిఫ్ట్ ఇవ్వాలి. 1 to 9 నెంబర్స్ ఉంటాయి. అందులో ఏదైనా టాస్క్ ఉంటుంది, సింగింగ్, డాన్సింగ్ ఏదైనా ఉండొచ్చు. సో ఎనీ 3 సెలెక్ట్ చేసుకోవాలి, ఏముంటే అది చేయాలి. 1 to 9 పారిపోతారు. ఇట్స్ ఓకే, చాలా మంది పాడారు, మేమైనా గుండె గట్టిగా చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. సో 1 to 9 ఏం నెంబర్ సెలెక్ట్ చేస్తారు? 7, 8, 6. టాస్క్. మీ హస్బెండ్ కి ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. వావ్. ఫస్ట్ ఇప్పుడు ఫోన్ చేసాగానే తిట్టేస్తాడు. हेलो हेलो హలో यस మీరు నాకు మీ నంబర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? హలో మీరే ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో. మీరు ఫ్యామిలీ నెంబర్ 1 షోలో చేస్తున్నారు కదా? యా. సో ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో ఉన్నాను. లెట్స్ క్యాచ్ అప్ నౌ. బట్ ఐ మీన్ హౌ ఆర్ యు? నేను మీ ఫ్యాన్ ని. నాకు యాక్చువల్లీ ఐ వాంట్ టు మీట్ యు రైట్ నౌ. కెన్ వి?
No, I cannot. I have to ask my wife. How can I meet you like this? I mean, if my wife is asking you to call me. No. Who is she? I don't know. Actually, we met earlier in Bangalore. I'm sure this is my wife who is asking you to call me. Yeah. No. Your Yes. name again? Anjum Pasha. I don't know any Anjum Pasha. No. I just want to meet you. I guess even I'm in Film Nagar right away. So Is it? shall we meet in Courtyard? Which part of Film Nagar? But I didn't mention that I'm in Film Nagar. No, I'm I in did Film Jubilee Nagar. Hills. No. I'm saying I'm in Film Nagar, so it's nearby kada. So can we meet up? So మీకు కూడా ఈజీగా ఉంటుంది. I have to, but like, what is the purpose? Hey, you're looking Purpose handsome. ఏంటి? మీరు బాగున్నారు. And now, regarding one project, I need to talk to you. Okay. It's a life project, What you actually. do, whatever it is, the details you send me on WhatsApp, I'll go through it. Okay. If it's interesting, we'll surely catch up. No. First, we'll catch up. No. I know my wife is beside you. Even I like sweets, you know. And then you can talk to me nicely, save my number, and we can catch Yeah, up I'll once. save If you your catch number up, for you'll be sure. like Your name again? addicting to me. You know, you'll be like addicted to me completely. You'll forget your wife, knife, everyone. Oh, wow. Yeah. That sounds good to me. Okay. So I'll send you live location right away. Can you come? Okay. But right away, actually, I'm with my friends. I mean, I'm having a meeting. Okay. Yeah. Okay. Shall I come over there? Is it okay? I mean, like, Okay, I'm coming No. right away. Okay. Please send me the I location. know she Lalita is with you, and she's asking me to. Who is she? I don't know who is I she. know. Sorry. You have just check your inbox in Instagram. Just now you chatted with me from couple of days. I guess you're deleting all the messages once you chat with me, right? That's Why not it's true. going invisible I mode? never do that, and whatever I do, my wife, she's aware of it. Oh, okay. Yeah. So let's meet up now. But not today. You're good at lifting now. Let's meet up. Not possible. I know. This is just a prank. हाँ क्या रे पर्दा का सोचे लाइव है पहचान लेता मैं। लाइव है गालियां मत दे कहाँ पर है? हो गया? नहीं लाइव था प्रैंक कॉल था హాయ్ దిస్ ఇస్ భ్రమరాంబిక अच्छा हाँ या Yeah. you want to meet with me? ఎస్ ఇప్పుడు వరకు మాట్లాడింది నేనే తెలుగు తెలుసు Let's కదా catch up. I'll come right away now. ఓకే ప్లీజ్ జాయిన్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడినందుకు అండ్ Okay. చాలా షార్ప్ ఆన్సర్స్ ఇచ్చారు మీకు ఇంటికి వచ్చిన ఏ ప్రాబ్లం లేకుండా వెరీ ఇంటెలిజెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ Thank you. Thank Yeah. you. Okay. Bye. థ్యాంక్ యూ అండి అట్లా కనిపెట్టేశారా మీరని లేదా మీరు చేయిస్తున్నారు నేను అనుకున్నాడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఓ యా ఎందుకు అట్లా ఎందుకు అట్లా అంటే తను చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు చేసే Hmm. వేషాలన్నీ ఉంటాయి ఓకే ఒకసారి బెంగళూరులో కూడా Hmm. డిఓపి ఉంటుంది Hmm. కదా ఎంతైనా బాంబే నుంచి అమ్మాయిలు వచ్చినప్పుడు Hmm. అందరికి సింగిల్ అని చెప్పుకునేవాడు ఓకే వైఫ్ అని చెప్పేవాడు కాదు ఇక్కడ కూడా బట్ ఇప్పుడు చెప్పారు కదా వైఫ్ ఇప్పుడు ఈ మధ్య చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. Okay. ఇట్స్ ఫన్నీ నేను అప్పుడు భలే తిరిగేదాన్ని అది మావి చిగురు మూవీ లాగా బుర్కా ఒకటి తీసుకొని వేసుకొని తిరిగేదాన్ని ఓకే వెళ్ళి ఎక్కడైతే కాఫీ షాప్ టెక్నికల్ ఎవరైనా ఉండొచ్చు కదా యాక్ట్రెస్ ఉండొచ్చు అవును. లేకపోతే ఎవరైనా ఉండొచ్చు అవును వాళ్ళతో పాపం కూర్చొని మీటింగ్ చేస్తే ఆ పక్క టేబుల్లో నేను కూర్చొని చూసేదాన్ని ఇప్పుడు ఇవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి బట్ ఓకే అప్పుడు ఏం అనలేదా తర్వాత Oh. ఇది ఎందుకు అంతా చేస్తున్నావు అని ఇన్విజిబుల్ మోడ్ లో వెళ్ళిపోయాడు నైస్ చాలా విషయాలు చెప్పారు సో మన నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళిపోదాం ఓకే డేర్ ఇప్పుడు ఫోన్ చేసా దాని నుంచి డేర్ యా యా సో డేర్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు అదేమైనా ఉందా అంటే నేను కొన్ని విషయాలు ఏంటంటే మా ఆయన అడగకుండా కూడా డెసిషన్ తీసేసుకుంటా ఓకే ఏమవుతుంది అని నేను ఆలోచించను సో అలాంటివి కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని
ప్రాబ్లమెటిక్ అయ్యాయి. ఓకే ఒక ప్రాపర్టీ విషయంలో ఓకే నా హస్బెండ్ ఏంటంటే ఆ టైంలో హీ వాజ్ ఇన్ అబ్రాడ్, షూట్ లో ఉన్నారు. నేను తనకు అంటే నేనేమనుకున్నాను సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు అనే దీంట్లో ఐ ఇన్వెస్టెడ్ లైక్ ఒక హ్యూజ్ అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేశాం. అది తనకి ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమ్ గా అనిపించింది. నీకు తెలీదు ప్రోస్ కాన్స్, నీకు తెలీదు అసలు ఏదైనా అంత అనుకొని చేసేస్తావా వితౌట్ టేకింగ్ పర్మిషన్ అండ్ ఆల్. సో అది కొంచెం రివర్స్ అయింది. ఓకే సో ఇప్పుడు ప్రాపర్టీ మీద ప్రాబ్లమా ఆయన తీసుకున్న డెసిషన్ మీద? ప్రాపర్టీ మీద అంటే హీ వాజ్ లైక్ నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, ఏదన్నా కొంచెం అడ్వైస్ తీసుకొని అది తక్కువ మీద ఎక్కువ పెట్టి కొన్నారా అట్లానా? ఓకే సో అది ఒకటి రాంగ్ డెసిషన్ అని చెప్పి చేయొచ్చు కదా, ఎందుకంటే నా నోట్లో మాట ఆగదు, ఏదన్నా చెప్పేస్తా. ఇప్పుడు ఏదైనా చెప్పాలన్నా కూడా నాకు ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారు చెప్పొద్దంటే నాకు ఇమీడియట్ గా చెప్పేంత వరకు నేను ఆగను. అలాంటిది నేను చాలా రోజులు హైడ్ చేసి చేశాను. ఐ థాట్ టు సర్ప్రైజ్ హిమ్ బట్ ఇట్ వెంట్ రాంగ్. ఓకే సరే లాస్ట్ నెంబర్ 6. రిగ్రెట్. వావ్, రిగ్రెట్ అంటే ఏ విషయమైనా చెప్పచ్చా? ఎనీథింగ్. రిగ్రెట్ అంటే పేరెంట్స్ కి నచ్చకుండా ఆ టైంలో వాళ్ళని కేర్ చేయకుండా ఒక 20-23 years వాళ్ళు మనకు అన్ని సపోర్ట్ చేసి వాళ్ళన్ని సాక్రిఫైస్ చేసింది జస్ట్ చిన్న దాంట్లో ఐ టుక్ ఏ డెసిషన్ when it comes to the marriage. పేరెంట్స్ కి ఒక కళ ఉంటుంది, పెళ్లి పిల్లలది బాగా చెయ్యాలి, ఇది ఐ వాజ్ ద ఓన్లీ డాటర్. కానీ ఆ టైంలో నా డెసిషన్ అండ్ ఐ వాజ్ టోటలీ ఇన్ అదర్ మైండ్ సెట్. సో అది నేను రిగ్రెట్ అవుతాను ఇప్పటికీ. బట్ కంప్లీట్లీ ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉంది, బట్ ఐ మిస్ దెమ్ కదా, ఇవాళ వాళ్ళు లేరు, వాళ్ళకి అది ఉండిపోతుంది, మా చేతుల్లో జరగాల్సింది. ఐ రిగ్రెట్. ఇప్పుడు నేను చాలా బాధపడతా, ఎవరైనా మ్యారేజెస్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ తో ఉన్న బాండ్ చూసినా ఐ ఫీల్ బ్యాడ్, ఐ డిడ్ రాంగ్. మీ 3 నెంబర్స్ అయిపోయినాయి, బట్ లాస్ట్ ఒక స్పెషల్ ఉంటది, యాంకర్ ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ తీసుకో. రివర్స్ ఆడదామా? నేను మీకు ఇస్తా. ఓకే నంబర్ కూడా మీరు సెలెక్ట్ చేయొద్దు, నేను సెలెక్ట్ చేస్తా. ఓకే డన్. విల్ గో విత్ 5. బిగ్గెస్ట్ ఫియర్. సూపర్. అసలు ఇది ఇప్పుడు ఎవరు ఇట్లా చేయలేదు, నాకు రిటర్న్ చేయలేదు. సో బిగ్గెస్ట్ ఫియర్ అంటే లైక్ నేను స్పార్కల్, యు ఆర్ నాట్ ఎ ఫియర్. అది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఏంటంటే నాకున్న ఫియర్ ఏంటంటే లైక్ ఈ ఫీల్డ్కి వచ్చేసాం, మేబీ అందరికీ ఉండొచ్చేమో, వచ్చేసాం ఏదో ఒకటి చేయాలి, డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలి. ఏదో అట్లా వచ్చాము, ఏదో రాయేసాము, వెళ్ళిపోయాము, అట్లా ఉండకూడదు. డెఫినెట్ గా మన జెండా ఇక్కడ పాతాలి. డెఫినెట్ గా అది ఏదైనా పర్లేదు అవ్వాలి. సో అది అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. బట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం భయంగా ఉంటుంది. సో అది నా బిగ్గెస్ట్ ఫియర్ అన్నమాట. అదే నీ స్ట్రెంగ్త్. అంతే రెండు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భయపడుతూ చేసావో నువ్వు నీ వర్క్ లో విల్ బి వెరీ కరెక్ట్ and you are very focused. అవును, right? Your fear make you success. అంతే. సో మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఎమోషన్స్. నేను కొంచెం షార్ట్ టెంపర్డ్. ఏదున్నా అంటే 10 minutes లో నేను అనేస్తాను, టక్కుమని అనేస్తా. తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు అనేది నేను రియలైజ్ అవ్వను. ఈవెన్ టిల్ టుడే ఓకే అనిపిస్తుంది వాట్ ఐఎమ్ సేయింగ్. బట్ నాకు అసలు అలా అనిపించట్లేదు. మీరు మాట్లాడుతుంటే అది కూడా ఒకరిని హర్ట్ చేయకూడదు, చాలా నిదానంగా మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ పేషెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా. అవును, టక్కుమని ఒకళ్ళు మన కోసం ఎంతో చేస్తారు, వాళ్ళని మనం ఏంటంటే ఈవెన్ హస్బెండ్ ఉండొచ్చు, మదర్ ఇన్ లా ఉండొచ్చు, ఎవరైనా మన కోసం వాళ్ళు ఎంతో చేస్తారు. ఆ మూమెంట్ లో ఏంటి మనం ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించేస్తాం. తర్వాత యూ రియలైజ్ నాకు ఏదో అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి నాకు ఇది ఒకటి ఉంది, అనేస్తాను అక్కడ ఆ ఫ్లో లో ఏదో ఒకటి అనేస్తాను, తర్వాత నేను సారీ చెప్పేసి వదిలేస్తా. బట్ వాళ్ళకి అది ఎంత హర్టింగ్ గా ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్లిప్, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫియర్. వాంట్ టు కంట్రోల్. ఓకే, మీరు నన్ను అడిగేస్తారు బట్ నేను ఇస్తా మీకు ఒక నెంబర్. ఓ మల్యా. సో ఐ సెలెక్ట్ 9. సింగింగ్ నాకు రాదబ్బా, సీరియస్లీ రాదు. నో, మీరు చూసి అయినా పాడొచ్చు, లిరిక్స్ చూసి అయినా ఒక 2 lines మా కోసం. జస్ట్ 2 lines. మీరు పాట అంతా వాడిన పర్లేదు. ఎట్లా ఎలాగని కట్. సాతియా తూనే క్యా కియా బేలియా ये तूने क्या किया मैंने किया
तेरा इंतजार इतना करूँगा मुझे प्यार చాలా ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ Okay. మూవీ సో తెలుగులో ప్రేమ అవును హిందీలో నైస్ love, బాగా పాడారు love. అందుకే కట్ చేసేసి ఇంకా పడుతున్నారా మధ్యలో మీరు డైలాగ్ చెప్తుంటే అయిపోయింది అనుకున్నాను నేనైతే ఓకే నీ హస్బెండ్ ఏమైనా ఇంట్లో పాడమంటారా నా కోసం ఒక పాట పాడి రిలేషన్ లో ఉన్నప్పుడు చాలా పాడమనేవాడు ఓకే ఏ సాంగ్ పాడేవారు గుంజుకున్నా Hmm. ఆ సాంగ్ పాడమనేవాడు ఓకే అప్పట్లో వినేవాడు ఇప్పుడు నేను పాడితే చెవులు మూసుకొని పడుకుంటాడు ఓకే బట్ ఆమె చాటర్ బాక్స్ నేను మేము డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు కూడా నాకు సాంగ్స్ అలా నచ్చదు నేను మాట్లాడుతూ ఉండాలి రేడియో Okay. మిర్చి లాగా అది పెట్టేసరికి నేను స్టార్ట్ చేస్తా అది ఎందుకని ఇంకా ఆపేస్తాడు సో నైస్ ఓకే మీ లైఫ్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మూవీస్ పర్సనల్ లైఫ్ ఎవ్రీథింగ్ సో మీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలి ఎన్నో మూవీస్ చేయాలి బోల్డ్ అంత సక్సెస్ సాధించాలి అది Thank you so మనస్ఫూర్తిగా much. కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు లైక్ షేర్ కామెంట్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. చూసారుగా శ్రీలలిత గారు ఆమె ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనతో షేర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్ తో అదరగొట్టారు మరో ఎపిసోడ్ లో మరో సోషల్ మీడియా స్టార్ తో వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై